దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. పోయిన వారం చెప్పిన వాక్యానికి ఈ వాక్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే నేను కంటిన్యూ చేస్తున్నాను. దాన్ని అటుముందు వారం ఏం చెప్పాను? 3 విషయాలు చెప్పాను. ఏంటది? అటుముందు వారం చెప్పిన 3 విషయాలు ఏంటి? మొదటిగా దేవుని సన్నిధిని ప్రేమించాలి. రెండవది సంఘాన్ని ప్రేమించాలి. మూడవది స్వార్థను ప్రకటించాలి. అటుముందు వారం చెప్పిన వాక్యాలు 3 కూడా. మొట్టమొదటి దేవుని మందిరాన్నే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని దొరుకుతాయి. దేవుని సన్నిధి అంటే అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, ఏమండి, ఆశీర్వాదం ఎక్కడే ఉంటుంది, సంతోషం ఎక్కడే ఉంటుంది, ఆనందం ఎక్కడే దొరుకుతుంది, ఆరోగ్యం ఎక్కడే దొరుకుతుంది, ఆస్తి ఎక్కడే దొరుకుతుంది, అంతస్తు ఎక్కడే దొరుకుతుంది. అన్ని ఎక్కడే దొరికినప్పుడు ఆయన సన్నిధిని ప్రేమించకుండా ఎలా ఉంటాం? ఆరోగ్యం కావాలంటే ఇక్కడికే రావాలి, కుటుంబంలో సంతోషం కావాలన్నా ఇక్కడికే రావాలి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలన్నా ఇక్కడికే రావాలి, యవనస్తులు ఈ కాలపు ప్రేమలో పడి మోసపోకుండా ఉండాలన్నా ఇక్కడికే రావాలి. ఎవ్రీథింగ్, ప్రతి దానికి ఇక్కడికి రా. అప్పుడు తీరాలన్నా ఇక్కడికి రావాలి. చిన్నది ఆ సమస్య ఈ సమస్య లేదండి. నీ కోరిక ఏదైనా కావచ్చు కానీ అది తీరాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సహోదరులారా గమనించి, మందిరాన్ని ఎందుకు ప్రేమించాలంటే అన్ని ఇక్కడే దొరుకుతాయి. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకి, నీ పిల్లల భవిష్యత్తుకి, తరతరాలకి కావలసిన ఆశీర్వాదం కానీ, ఆరోగ్యము కానీ, ఆయుష్ కానీ, సమాధానము కానీ, సంతోషము కానీ అన్ని ఇక్కడే దొరుకుతాయి. మరి అలాంటప్పుడు సన్నిధిని విడిచిపెట్టి ఎలా దూరంగా ఉంటాం? అన్ని ఇక్కడే దొరికినప్పుడు దేవుని సన్నిధి వదిలిపెట్టి ఇంకెక్కడ బయటకు ఎదుగుతాయి. అలాగా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నా సన్నిధికి వస్తే నీ డ్రమ్ములో బియ్యం తౌడు బియ్యమే ఉన్నా అవి కేజీల లెక్కన పెరిగేలాగా ఆయనే చేయగలడు. నువ్వు కష్టపడి పని చేసి 25 కేజీల లలిత బ్రాండ్ తెచ్చుకున్నావు అని చెప్పి స్కూల్కి కొనుక్కొని డబ్బు తెచ్చుకున్నది మాత్రాన అది వృద్ధి చెందో. దేవుని సన్నిధికి రావడం వల్ల అవి వృద్ధి చెందుతాయి. దేవుని సన్నిధికి రావడం వల్ల ధనము కూడా విస్తారంగా పెరుగుతుంది. సామెతల గ్రంథంలో మీకు చెప్పాను కదా, ఒక నరుని కష్టం వలన సంపద ఎప్పుడు ఎక్కువ అవ్వదు. నరుడు కష్టపడటం వల్ల సంపద ఎక్కువ అవ్వదు. ఈ రోజు మీరు గమనించారు లేదు, గొడ్డులా కష్టపడ్డవాడు ఎప్పుడు గొడ్డులాగే కష్టపడుతున్నాడు, ఎప్పుడు పేదవాడిగా ఉండిపోతున్నాడు. కానీ ఏ కష్టం పడకుండా ఆఫీసులో సాఫ్ట్వేర్ వర్కులు, కంప్యూటర్ ముందు, తర్వాత రైల్వే దగ్గర అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు, సుఖకరమైన ఉద్యోగాలు చేసేవాళ్ళకి లక్షల్లో జీతాలు ఉన్నాయి. ఎండలో ఎండిపోయి, వానలో తడిసిపోయి, కుళ్ళికాలంలో ఉండి ఎప్పుడు పాచిపల్లి, పారిశుద్ధ్యం పల్లె, ఎప్పుడు కూడా ఆ కుళ్ళికాలం క్లీన్ చేసే పనులు, ఎండలో తడిసి వానలు తడిసిన వాళ్ళకి ఎప్పుడు అలాగే పేదవాడిగా ఉండిపోతున్నాడు. ఏ పని చేయకుండా ధనవంతుడిగా చేయగలిగిన సత్తా దేవునికి ఉందని, నీ పని యొక్క కష్టాన్ని తగ్గించేసి సులువైన పని నీకు కలగజేసి నేను వృద్ధిలోకి తీసుకుని రాగలిగినటువంటి దమ్ము, ధైర్యము, సత్తా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన మాత్రమే ధనాన్ని వృద్ధి చేయగలడు. ఆయన మాత్రమే ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. ఆయన మాత్రమే సంతోషాన్ని ఇవ్వగలడు. ఆయన మాత్రమే భార్యాభర్తల మధ్య ప్రేమను పుట్టించగలడు. ఆయన మాత్రమే గొడవలు కలిగిన కుటుంబంలో గొడవలు లేకుండా చేయగలడు. ఇన్ని మందిరంలో దొరికేటప్పుడు మందిరాన్ని విడిచిపెట్టి బయట ఎలా ఎదుగుతామండి? కాబట్టి అల్టిమేట్ గా ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి అని గత లాస్ట్ వారం చెప్పాం. పోయిన వారం కాక నడుపుతుంది వారు. అందుకే ప్రేమించాలి దేవుని మందిరాన్ని. అన్ని ఆయన దగ్గర దొరుకుతున్నప్పుడు ఎక్కడో వెతుక్కోవడం ఎందుకు? ఆ సమస్య ఏదైనా కావచ్చు కాక, నీ కోరిక ఏదైనా కావచ్చు కాక, అపారమైన విశ్వాసం దేవుని మీద నీకు ఉంటే కనుక నువ్వు అనుకున్న కార్యాన్ని పొందుకొని నువ్వు తిరిగి ఇంటికెళ్తావు. అలాంటప్పుడు దేవుని మందిరాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? నెంబర్ 1, దేవుని మందిరాన్ని అలా ప్రేమించాలంటే. రెండవది ఏం చెప్పాను? కుటుంబాన్ని ప్రేమించినట్లుగా సంఘాన్ని ప్రేమించాలి. సంఘానికి ఎవరైతే వస్తున్నారో, సంఘ సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో, బాప్తిస్మం ఎవరైతే పొందారో, సంఘ క్రమంలో ఎవరైతే వెళ్తున్నారో, దేవుని నమ్ముకున్న పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల మనకి ఎలాగైతే ప్రేమ ఉందో సంఘ బిడ్డలందరి పట్ల కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ కలిగి మనం ఉండాలా. ఎందుకో తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కట్టాడు, తన ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని కొన్నాడు. కాబట్టి సంఘం ఎంత విలువైందంటే దేవుడి దృష్టిలో తన రక్తాన్ని కార్చి సంఘాన్ని శుద్ధి చేసి సంఘాన్ని కడిగి ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జనాంగంగా ఒక గుంపుగా చేశాడు. కాబట్టి సంఘము దేవుడి దృష్టిలో చాలా విలువైంది. కానీ సంఘంలో ఎవరినైనా మనం బాధ పెట్టినా, సంఘంలో ఎవరినైనా మనం నిందల వేసినా, సంఘంలో ఎవరి మీదైనా మనం సూటిపోటు మాటలు మాట్లాడినా, సంఘంలో ఎవరినైనా మనం ఏడిపించినా
రక్తము కార్చి ప్రయాసపడి రక్తము కార్చి ప్రాణం పెట్టుకున్నటువంటి సంఘానికి ఏదైనా గరిబిలి జరిగితే ఆయన చాలా సీరియస్ అవుతాడు దేవుడు. కాబట్టి సంఘాన్ని మనం ఎలా ప్రేమించాలంటే యేసుప్రభు సంఘాన్ని కొరకు ప్రాణం పెట్టినట్లుగా సంఘము కొరకు ఏదైనా మనం చేయగలగాలి. హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతుందని చెప్పేది, సంఘాన్ని అంతగా ప్రేమించాలా. తొందరపడి ఎవరిని ఏమనకండి సుమా, ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని ఏమీ అనకండి, ఎవరిని ఏది కూడా అసలు వాళ్ళ జోలికి వెళ్ళకండి. అవసరమైతే మేలు చేయండి, కానీ సంఘ బిడ్డలకు మాత్రం ఎప్పుడు కీడు చేయకండి. ఎందుకంటే ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి సంపాదించాడు సంఘాన్ని. మనం ఎప్పుడు కూడా సంఘ బిడ్డలు తక్కువ అంచనా వేయొద్దు. మా అమ్మ కాదు, మా చెల్లి కాదు, మా అన్నయ్య కాదు, మా అన్నయ్య కాదు, మా తమ్ముడు కాదు కదా, ఏమైనా నేను వచ్చాను, సంఘాన్ని డిస్టర్బ్ చేయకండి. సంఘ బిడ్డలు ఎవరిని బాధ పెట్టకండి. అలా బాధ పెడితే రక్తం కార్చి ప్రాణం పెట్టిన వాడు పౌరుషం వస్తుంది. ఇంత ప్రయాసపడిన సంఘాన్ని కడితే వీడవాడి మధ్యలో వచ్చి ఏడిపించడానికి, వీడవాడి మధ్యలో వచ్చి శపించడానికి, వారు నాయన భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, గురువులు వదిలేసి, సమస్తాన్ని వదిలేసి ఇజ్రాయేల్ జాతి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మోషేనే పక్కన పెట్టేశాడు దేవుడు శపిస్తే. సంఘాన్ని శపిస్తే ఏం చేశాడు? మోషేని పక్కన పెట్టేశాడు. ఇవాడు సంఘాన్ని శపించడానికి. మరి నేను నా భార్యను వదిలేశాను, నా పిల్లలు వదిలేశాను, నువ్వు వెళ్ళమన్నా కదా, నేను ఐగుప్తికి వెళ్ళాను, నీ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చాను, ఎంత త్యాగం చేశాను కదా, నీ సేవ చేశాను కదా, ఆ మాత్రం కోపం వస్తే ఒక మాట నేనంటే తప్పేంటి అని మోషే అనొచ్చు కాక దేవుణ్ణి. కానీ అనలేకపోయాడు, ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. సేవకుడికైనా ఒకటే రూలు, విశ్వాసకైనా. దేవుని స్తోత్రం చెప్పండి మీకు. హల్లెలూయా. అంత చేసిన సంఘాన్ని ద్రోహులారా తిట్టాడు మోషే. నువ్వెవడో ద్రోహులారా తిట్టడానికి? తిడితే నేను తిట్టాను. నీ పనేంటి? వాక్యం చెప్పు, వింటే బాగుపడతారు, లేకపోతే పోతారు. నేనేం చెప్పమన్నారో చెప్పు, వింటే బాగుపడతారు, లేకపోతే పోతారు. నీకెందుకది? నేను ప్రకటించమన్నా నువ్వు ప్రకటించు, అంతేకాని శపించొద్దని చెప్పాడు సంఘాన్ని. అంటే అసలు ఎంత జాగ్రత్త పడుతున్నాడు చూడండి సంఘం పట్ల ఆయన. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు సంఘాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. మీరు సంఘానికి ఆహారం పెడితే ఆయనకి పెట్టినట్టే. పాస్టర్ గారికి కాదు, సంఘం కూడా ఆయనలో పాత్రే. సంఘము ఆయన శరీరం అయితే పాస్టర్ గారు అంటే ఆ శరీరాన్ని కాపాడగలిగినటువంటి ఒక కాపరి. శిరస్సు, సంఘానికి శిరస్సు ఎవరండి? పాస్టర్ గారా, యేసుప్రభు గారు? సంఘానికి శిరస్సు అంటే ఎవరు? సంఘానికి తల ఎవరు? పాస్టర్ గారా? సంఘానికి తల ఎవరు? ఎవరండి తల? పాస్టర్ గారా? ఏమండి? యేసుప్రభువే శిరస్సు, యేసుప్రభువే తల సంఘానికి. మనమందరము ఆయన శరీరం అయితే ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి సంఘము ఆయన శరీరం. అంటే ఆ సంఘాన్ని మనం ప్రేమిస్తే ఆయన శరీరానికి గాయం కలగకుండా చూస్తున్నట్లు లెక్క. సంఘాన్ని మనం బాధ పెడితే ఆయన శరీరాన్ని ముళ్ళించి కూర్చుతున్నట్లు లెక్క. కాబట్టి అంత జాగ్రత్తగా మనం సంఘాన్ని ప్రేమించాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏం చెప్పారంటే, సంఘాన్ని మనం పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. ఏది పెంచవలసిన బాధ్యత? సంఘాన్ని కూడా పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. సంఘము పెరుగుతూ ఉంటే, ఆత్మలు వస్తూ ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు లెక్క. ఆయన స్వార్థను మనం ప్రకటించాలి. యేసుప్రభువారు ఏం చేశారు? మీకు చెప్పాను కదా, ఆయన మనకి మాదిరి చూపించాడని చెప్పాను. ఏంటి మాదిరి చూపించడం ఏంటంటే, ఆయన సంఘాన్ని మనం సంఘం ప్రేమించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు. యేసుప్రభు సంఘాన్ని ప్రేమించాడా లేదా? ప్రతి విశ్రాంతి దినమందు కూడా యేసుప్రభు ఏం చేసేవాడట? చర్చికి వెళ్ళేవాడు. ఆ వాక్యం పోయిన వారు మీకు నేను చూపించాను. అంటే ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. నెంబర్ 2, ఆయన సంఘాన్ని ప్రేమించాడు. దాని రుజువు ఏంటంటే, అపోస్తలుల రాసిన కార్యంలో చెప్పాను మీకు, తన స్వరక్తం నుంచి సంఘాన్ని కట్టాడు అని చెప్పేసి. అంటే మనము కూడా సంఘాన్ని కట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. 3వ చెప్పాను, యేసుప్రభు వారు ఏం చేశారంటే, రాత్రంతా ప్రార్థన చేసి ఏం చేశారు చూడండి. మార్కు రాసిన సువార్త చూడండి 35 చదువునా. ఆయన పెందల కడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. తర్వాత 38 చదవండి. ఆయన ఇతర సమీప గ్రామాలలోను చూడండి, ఇతర సమీప గ్రామాలలో నేను ప్రకటించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ప్రకటించాలంట? ఎవరు ప్రకటించేది? ఎవరు అక్కడ? క్లియర్ గా అక్కడ చూడండి, నేనే. చూడండి,
అండర్లైన్ చేసుకునే అవసరమైతే ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు, తెల్లవారు వచ్చాడు సముద్రం దగ్గర. ఇతర సమీప గ్రామాలలో నేను, అదిగో అమ్మా సువార్త ప్రకటించారంటే మీరు సిగ్గుపడిపోతూ ఉంటారు, సువార్త చెప్పడానికి సిగ్గుపడిపోతూ ఉంటారు, ఎవరికైనా యేసుప్రభు చెప్పాలని సిగ్గుపడిపోతూ ఉంటారు. సీరియల్ కోసం చెప్పమంటే చెప్తారు తప్ప యేసుప్రభు కోసం చెప్పమంటే సిగ్గుపడిపోతారు. ఆమె దీని మీద సాడీలు చెప్పమంటే చెప్తారు తప్ప యేసుప్రభు కోసం చెప్పమంటే సిగ్గుపడిపోతూ ఉంటారు. సాడీలు చెప్పడానికి సిగ్గుపడు, సీరియల్ చెప్పడానికి సిగ్గుపడు, సినిమాల కోసం చెప్పడానికి సిగ్గుపడు, పనికి మన మాటలు మాట్లాడడానికి సిగ్గుపడు. యేసుప్రభు గురించి చెప్పడానికి సిగ్గెందుకు? గర్వపడు. సువార్తను ప్రకటించకపోతే మీరు పోషించబడటం అసాధ్యం. మీరు ఎంత కష్టమంటూ పడండి, మీ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోద్ది. మీ పని మీరు చేస్తూ సువార్తను చేయండి, మీరు రూపాయి సంపాదించిన వృద్ధులోనికి దేవుడు మిమ్మల్ని తెస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, పేతురుతో అన్నాడు, చేపలు పట్టుకుని మేము బతకాలి ప్రభు అన్నాడు. యేసుప్రభు ఏమన్నా తెలుసా? చేపలు పట్టినంత కంటే ఎక్కువ డబ్బు, చేపలు పట్టినంత కంటే ఎక్కువ సంతోషం నేను నీకు అనుగ్రహిస్తాను, నువ్వు వచ్చి దేవుని స్వార్థ చేయాలి. ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాడు సువార్తకి. ఏ లోటు కూడా పేతురుకి రాలేదు. ఆయన అడిగాడు, ఏమన్నాడు? ఆయన పస్కా పండుగ రోజు అడిగాడు, మీకు ఏదైనా ఎప్పుడైనా నాతో పాటు తిరిగినందువల్ల లోటు వచ్చిందని అడిగాడు. తిండికి కానీ, వస్త్రాలకు కానీ, నివాసానికి కానీ లోటు ఎక్కడైనా వచ్చిందని అడిగాడు. శిష్యులు అన్నారు, ఏ లోటు మాకు రాలేదయ్యా, ఏ లోటు మాకు రాలేదు. అయితే ఇప్పుడు అన్నాడు, నేను మీ మధ్య ఉండను కాబట్టి ఇప్పుడు మీరు సంచిని పట్టుకోండి, నేను వెళ్ళమన్న ప్రాంతానికే మీరు వెళ్ళండి, నేను తినమన్న ఇంటికే మీరు వెళ్ళి తినండి, నేను ఉండమన్న ఇంటి దగ్గరే మీరు ఉండండి, ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి తిరక్కండి, నేను మరలా తిరిగి వస్తాను, వచ్చి మీతో పాటు నేను మీతోటి ఆత్మరూపుడిగా ఉంటాను అని. మీరు అర్థం చేసుకుని సహోదరులాగా, మనం ఎంత కష్టపడినా ఆ డబ్బు వృద్ధులకి రావాలి అంటే ఖచ్చితంగా సువార్త అనే పాత్ర మీరు తీసుకోవాలి. చర్చికి రండి, మీ అవసరాలు దేవుడు తీరుస్తాడని చెప్పాలి. దట్స్ ఆల్. అలా నువ్వు చెప్పగలిగితే, నీ నోరు దానికోసం నువ్వు తెరవగలిగితే, నువ్వు రూపాయి సంపాదించిన దాన్ని దేవుడు వృద్ధి చేస్తాడండి. ఎలా వృద్ధి చేస్తాడని మీరు నన్ను అడగచ్చు. ఎలా వృద్ధి చేస్తాడనేది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆయన అన్నాడు, మొదట నా నీతిని. రాజ్యం అంటే ఏంటి? ఒకరిద్దరితో ఉంటుందా రాజ్యం? రాజ్యం అంటే ఏంటి? ఒకరిద్దరితో కాదు. రాజ్యం అంటే వేల కొలది సమూహం ఉండాలి, లక్షల కొలది ప్రజలు ఉండాలి. మరి అలా ఈ 30-40 మందితో రాజ్యం ఎలాగవుతుంది? రాజ్యం కట్టాలి అంటే అర్థం ఏంటంటే, రాజ్యాన్ని వెతకడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు వెళ్ళి ఒకరికి స్వార్థను ప్రకటించి వాళ్ళని మంది చర్చిలోనికి ఆహ్వానించాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ రాజ్యం విస్తరిస్తుంది. ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు. మూడు విషయాలు ప్రధానమైనవి. నెంబర్ 1, మందిరాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి, యేసుప్రభు చేశాడు అలాగా. నెంబర్ 2, సంఘాన్ని ప్రేమించాలి, యేసుప్రభు ప్రాణమే పెట్టాడు సంఘం కోసం. నెంబర్ 3, సువార్తను ప్రకటించాడు యేసుప్రభు, మనము కూడా సువార్తను ప్రకటించాలి. ఏమంటున్నాడు? ఇతర సమీప గ్రామాలకు మనం వెళ్దాం. క్లియర్గా రాశాడు బైబిల్లో, ఆయన జీవించిన జీవిత విధానంలో. ఇతర సమీప గ్రామాలకు మనం వెళ్దాం, వెళ్ళి నేను చూడండి నేనే ప్రకటిస్తాను. చాలా మంది సువార్తకి వెళ్ళినప్పుడు, అరే బాబు 2 మాటలు ఎలా వాక్యం చెప్పంటే, నేను చెప్పలేనని మీరు చెప్పేయండి. సువార్త పాట పాడమంటే నేను పాడలేనని మీరు పాడేయండి. ఎప్పుడైనా క్యారల్స్ పాటకి వెళ్ళేటప్పుడు మీరు పాడారంటే పాటలు గొంతు పోయేదాకా నేనే గింజుకోవాలా. అందుకే నా MP3 మీద పాటలు డౌన్లోడ్ చేశారు బాబు అని చెప్పుకోండి సైమన్కి. ఏమండి, గొంతు పోయేదాకా పాడితే నేను పాడాలి, లేకపోతే లక్ష్మి పాడాలి, లేకపోతే ఆ చెల్లెళ్ళు 2-3 పాడేవారు, లేకపోతే అలా నిస్సి వస్తే నిస్సి పాడేది. ఇంకంతే. మీరు పాడేది ఏమన్నా? ఎప్పుడైనా మరి మైక్ తీసుకొని పాడారా క్యారల్స్లో? లేదు. అంటే మనం చూడండి, మనం ఎలా ఉన్నామంటే దేవుని పనికి నిర్లక్ష్యంగా మనం ఉంటున్నాం. సువార్త ప్రకటించమంటే ఎవరొకరు వదిలేస్తున్నాం. మీరు ప్రకటించండి అని, మీరే చెప్పండి. సాక్ష్యం చెప్పమన్నా మీరే చెప్పండి అని, పాట పాడమన్నా మీరే పాడండి అని. ఎప్పుడైనా మనం సువార్త పెడదాం చూస్తున్నాను. నేను ఇప్పుడు ఎక్కడో మన ఊర్లోనే అలా తిరగాలని చూస్తున్నాను. కనీసం మీ జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని చెప్పడానికి సిగ్గెందుకు? ఒక పాట పాడడానికి భయపడిపోతేలాగా, వాక్యం చెప్పడానికి భయపడిపోతేలాగా, పరిశుద్ధమైన దేవుని మాటలు చెప్పడానికి ఎందుకు సిగ్గు? సాక్ష్యం చెప్పడానికి, నీ జీవితంలో జరిగిన విషయాలు సాక్ష్యం చెప్పడానికి సిగ్గెందుకు? ఒక పాట పాడడానికి సిగ్గెందుకు? దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడడానికి అవసరమా?
దేనికి సిగ్గుపడాలో దానికి సిగ్గుపడట్లేదు, దేనికి సిగ్గుపడకూడదో దాని విషయంలో సిగ్గుపడుతున్నా. పాట పాడమంటే మైక్ ఇవ్వడానికి అమ్మ సమయం లేదు, నేను ఇవ్వడానికి పాటలు ఆపేస్తున్నాను నేను చెప్పాలి. పాడేవారే పాడటం కాదు, కొత్త వాళ్ళు పాటలు నేర్చుకోవాలి. ఇదంతా ఎందుకు చేయాలంటే నువ్వు దీవించబడాలంటే చేసి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెయ్యాలి మందిర పరిచర్య? నువ్వు దీవించబడాలి కనుక. ఎందుకు పాడాలి పాటలు, ఎందుకు చదవాలి వాక్యం, ఎందుకు ప్రకటించాలి సువార్త అంటే నువ్వు దీవించబడాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి. గాస్పల్ అంటే ఇంగ్లీష్లో గాస్పల్ అంటారు. ఓకే, గాస్పల్ స్పెల్లింగ్ ఏంటంటే GOSPEL. దాన్ని మీరు విడగొడితే గో అండ్ స్పెల్. గో అంటే వెళ్ళు, వెళ్ళేం చేయాలి. స్పెల్ అంటే ప్రకటించు, అది గాస్పల్. గాస్పల్ ఇంగ్లీష్లో అంటే గాస్పల్ అంటే గో ఫర్ గో, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, ఎక్కడ వీలుకైతే అక్కడికి వెళ్ళు. స్పెల్ యేసు ప్రభు కోసం ప్రకటించు. నువ్వేమీ లేదు, నువ్వు చేసే పనులు చేస్తూ ప్రకటించుకో. నువ్వు వచ్చిన జీతం కంటే ఓటీగా నువ్వు సువార్త ప్రకటించడం వచ్చే జీతం వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును కదా. హల్లెలూయా. సామాన్య విషయం కాదండి. పైన కింద కూడా మందిరం నిండిపోవాలా, విశ్వాసంతో నిండాలి. ఏమండి? కాబట్టి అలా మీరు ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు పోషించబడతారు. ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు సువార్తను ప్రకటించడం వల్ల. చూడండి, ఒక మాట మీకు నేను చెప్తాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9:14 చదవండి. మొదటి కొరింథీ పత్రిక 9:14. చూడండి, అందరూ తీసారమ్మా. పేజీ నెంబర్ వెనక నుంచి చూస్తే 151. బైబిల్ వెనక నుంచి చూస్తే 151 పేజీ నెంబర్. 9వ అధ్యాయము 14 వచ్చి చదవండి. అలాగున అంటే ఎలాగునా? ప్రశ్న. అలాగంటే ఎలాగా? యేసు ప్రభువులాగా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగు అంటే ఎలాగంటే యేసు ప్రభువులాగా. అలాగున సువార్తను ప్రచురించేవారు సువార్త వలనే జీవింపవలనని ప్రభువు నియమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్తను ప్రకటిస్తే నీ డబ్బులు హాస్పిటల్ పాలు కావు. సువార్తను ప్రకటిస్తే నీ ఇంటిలో ధనము ధాన్యము వృద్ధి చెందుతుంది. సువార్తను ప్రకటిస్తే నీకు దేవుడు దీర్ఘాయుష్ ఇస్తాడు. దీర్ఘాయుష్ ఇవ్వాలంటే ఏం చేయాలి? నీకేముండాలా? ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యమును కూడా అనుగ్రహింపజేస్తాడు. ఆయన పని చేసేవారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బానిసత్వం నుంచి విడుదల కలగజేసి ఉన్నత స్థానంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. బానిస పనులు మానేస్తాం, ఇంకా గొడ్డులా పనిచేసి పనులు పోతాయి. లగ్జరీ పనులు దేవుడు నీకు ఇస్తాడు. పని చేస్తానేమో, పని చేసినట్టు ఉండదు, డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. నీ భారాన్ని సులువు చేస్తాడు ఆయన. నీ భారాన్ని సులువు చేసి సంపాదన నీకు అనుగ్రహింపజేస్తాడు. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం. సువార్త చేసే వాళ్ళంట సువార్త వల్ల బ్రతుకుతారంట. తర్వాత చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏమండి 25 వచనం చదవండి. 6:25. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని. ఏమిటి ఇప్పుడు చింత? మనందరి బాధ ఏంటి? ఇదే కదా. మనుషులందరి బాధ ఏంటి? ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి సంపాదించుకోవాలి, ఇదే కదండి మన బాధ. ఏమంటే అందరిది అదే కదా. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ప్రతి మనిషి బాధ కూడా అదే. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఏంగా ఇల్లు కట్టుకోవాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఎలాంటి చీర కట్టుకోవాలి, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందామని చింత మీకు అవసరం లేదు. అది మీరు ఏది త్యాగాలో, ఏది తినాలో, ఏది ధరించుకోవాలో అది నేను మీకు ఏర్పాటు చేస్తాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే 31 వచనం చదువు. 31 వచనం 4:31. కాబట్టి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అనే విషయమై
మీరు చింతించకండి. అన్యజనులు అంటే దేవుడు లేని వారు చింతిస్తారు తప్ప దేవుడుగా నేను మీకున్నప్పుడు మీరు ఎందుకు చింతించాలి? దేవుని స్తోత్రం. ఎందుకు అర్థమైంది ఈ మాట? దేవుడు లేడు కాబట్టి తండ్రి లేని వాళ్ళు అడుక్కుంటారండి. తల్లి తండ్రి లేని అనాథలు ఎవరు అడుక్కుని తింటారు? తల్లి తండ్రి ఉన్నవాడు ఎందుకు అడుక్కు తింటాడు? తల్లి తండ్రి లేనివాడు అడుక్కు తింటాడు. అనాథ కాబట్టి తల్లి తండ్రి ఉన్నవాడు ఎందుకు అడుక్కు తింటాడు? ఎందుకని? తల్లిదండ్రులు పోషిస్తారు, కష్టపడతారు, పిల్లలు పెంచి పెద్ద చేస్తారు, వారి కోసం ప్రయాసపడతారు, వాళ్ళ పిల్లలు పోషిస్తారు. ఇక్కడ తండ్రి లేడు కాబట్టి అన్నిజనులు అడుక్కుంటారు. ఏమి తాగాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలని వాళ్ళు బాధపడతారు. మీకెందుకండి ఆ బాధ? మీ తండ్రినైనా నేను మీకున్నాను కాబట్టి మీరు చింతించిన అవసరం లేదు. తర్వాత చదవండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. నీకు ఆహారము, నీకు బట్టలు, నీకు నివాసము అన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. దేవుని స్తోత్రం కలుగునుగాక.